స్వదేశీ విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు గమనిస్తే అందులో మొట్టమొదటిది జాతీయ స్థాయిలో ఖాదీ బండారాలను ఏర్పాటు చేయాలి. ఏంటి ఖాదీ బండారాస్ అంటే ఏమవుతుంది? నూలును వడగడానికి ఉపయోగించే యంత్రాన్ని మనం ఏమంటున్నాం? చెరక అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. అంతే సహాయ నిరాకరణోద్యమానికి ఇది చిహ్నంగా మారిపోతుంది, గుర్తుగా మారిపోతుంది. చూడండి, ఏ ఇంట చూసినా ఏ మహిళ చేతిలో చూసినా చెరకాలే మొత్తం దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన ఖాదీ వస్తువులని అమ్మడానికి ఖాదీ బండారాలను ఏర్పాటు చేయాలి. 20 లక్షల చెరకాలను పంపిణీ చేయాలి. టార్గెట్ ఎంత? 20 లక్షలే. చేసింది 1 కోటికి పైగా చేశారు. చూడండి, అనుకున్నది 20 లక్షలే, కానీ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి, ప్రతి ఒక్కరు వడకడానికి ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు నెలకు దాదాపుగా 2000 గజాల నూలు వడకాలి అన్నాడు. టార్గెట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? సాంప్రదాయంగా అప్పటి వరకు సాంప్రదాయ పద్ధతిలో జరిగే వస్త్రాలకి ఉత్పత్తి పెరుగుతుంది, విదేశీ వస్త్రాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పటి వరకు ఏం చేశారు? విదేశీ వస్త్రాలనే వాడడం మొదలుపెట్టారు. కానీ ఈ రూపంలో వాళ్ళు ఏం చేశారు? స్వదేశీ వస్తువుల యొక్క ఉత్పత్తిని పెంచడం, వారికి ఉపాధిని కల్పించే మార్గాన్ని క్రియేట్ చేశాడు. అంటే ప్రతి నెలకి 2000 గజాల నూలు ప్రతి ఒక్కరూ వడకాలి అనే ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. ఉద్యమానికి ఆర్థిక మద్దతుగా నిధిని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అనేక సబ్బండ వర్గాలు ఉద్యమంలోకి వచ్చే క్రమంలో తమ జీవనోపాధిని వదలాల్సి వస్తుంది. తద్వారా ఆర్థిక భారం అనేది ఏర్పడుతుంది. వాటిని తట్టుకోవడం కోసం, వాటికి ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి నిధే మనకి ఎవరవుతుంది? బాలగంగాధర్ తిలక్ నిధిగా భావించవచ్చు. అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని తీసుకురావాలి, జాతీయ విద్యా విధానం తీసుకురావాలి, హిందూ ముస్లింల ఐక్యత తీసుకురావాలి. ఇలాంటివన్నీ మనకు స్వదేశీ ఉద్యమంలో, స్వదేశీ భావనలో భాగంగా వినియోగించిన కార్యక్రమాలు అవుతున్నాయి.